టికెట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ శాసనసభ్యుడి పరిస్థితి. మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్న నిరాశే ఎదురవుతోంది. దీనికి తోడు నియోజకవర్గానికి చెందిన కొందరు సైంధువుల్లా మారి అతడి పాలిట శత్రువులయ్యారు. ఆ ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని ఒక వర్గం లెటర్ రాస్తే కాదని మరో గ్రూపు వాదిస్తోంది. ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యతిరేకంగా రాస్తున్న లేఖలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లెటర్స్లోని మ్యాటర్ ఏంటి? రాస్తున్న వారి ఉద్దేశం ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? జీవితంలో ఎవరైనా పైకి ఎదుగుతుంటే అసూయతో కిందకు లాగాలి అనుకునేవారు ఉంటారు. రాజకీయాలకు ఇది వర్తిస్తుంది. ఓ ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తుందనుకుంటే దాన్ని ఎలా చెడగొట్టాలా, రాకుండా ఎలా చెయ్యాలా అని కుట్రలు కుతంత్రాలు చేసే శాసనసభ్యులు, నేతలు ఉంటారు. వచ్చే పదవికి ఎలా ఎసురు పెట్టాలా అని లేఖలు రాస్తూ ఉంటారు. దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా రాయాలి, కానీ కలేజా లేనివారు తమ పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా లేఖలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే జరుగుతుంది. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి అందని ద్రాక్షగా మారింది అంటారు. బీసీలో అత్యధికంగా ఉన్న ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఈయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడో ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయం చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తమ సామాజిక వర్గ ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తుంది అని ముదిరాజ్ కమ్యూనిటీ కూడా ఆశలు పెట్టుకుంది. కేబినెట్ విస్తరణపై ఏడాది కాలంగా ప్రకటనలు వస్తూనే ఉన్నాయి, కానీ కొలిక్కి రావడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వెనక్కిపోతుంది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా ఐఏసీసీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి చర్చించిన తర్వాత నమ్మకంతో ఉన్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశీర్వాదం కూడా వాకిటి శ్రీహరికి ఉంది అని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా ఖర్గే ఆశీస్సులతోనే వచ్చిందని అంటారు. ఇలా ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర సారథుల వరకు అందరూ ఓకే చెప్పిన తరువాత విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి వస్తుందనుకోవడం సహజమే. కానీ తన సొంత నియోజకవర్గంలోని కొందరు నేతలు వాకిటి శ్రీహరిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈయనకు వ్యతిరేకంగా బహిరంగ లేఖలు రాస్తున్నారు. వాకిటి శ్రీహరి ముదిరాజుకు కులపిచ్చి ఎక్కువని, తన సామాజిక వర్గానికి మినహా వేరే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని లెటర్లో ప్రస్తావించారు. నియోజకవర్గంలో దందాలు చేస్తున్నారని ఆరోపించడం కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే వ్యతిరేకులకు ఇది ఆయుధంగా మారింది. లేఖను బూచిగా చూపిస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీకి ఫిర్యాదు చేశారు. అయితే లేఖను కుట్రపూరితంగా భావించిన పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వాకిటి శ్రీహరికి మంత్రివర్గ విస్తరణలో లైన్ క్లియర్ అయినట్లేనని అనుకున్నారు. అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న సమయంలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వారు రాసినట్లుగా మరో లేఖ వెలుగులోకి వచ్చింది. దీనిలో రెడ్డి కమ్యూనిటీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ పెద్దలను దూషించినట్లు ఉండడం విమర్శలకు తావిచ్చింది. తమ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఢిల్లీ స్థాయిలో పెద్దల ఆశీర్వాదం ఉందని, కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతో ఖర్చు చేశారని దీనిలో ప్రస్తావించారు. అలాగే మంత్రి పదవి కోసం ఎంతో ముట్టజెప్పారు అన్న అంశం లెటర్లో ఉంది. మంత్రి పదవి రాకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ లేఖను పరిశీలిస్తే వాకిటి శ్రీహరిపై అభిమానం ఉన్నవారు రాసింది కాదనిపిస్తోంది. ఎమ్మెల్యేని రాజకీయంగా దెబ్బతీయాలి అన్న దురుద్దేశంతోనే పోస్ట్ చేసినట్లు ఉంది అని భావిస్తున్నారు. మరోవైపు రెడ్డి సామాజిక వర్గ నేతలు ఈ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా శాసనసభ్యుడు పనిచేస్తున్నారు అన్న వాదన్ని వినిపించారు. శ్రీహరి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా కొందరు ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని, ధైర్యం ఉంటే లేఖ రాసిన వారు బయటకు రావాలని డిమాండ్ చేయడంతో మక్తల్ నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయం చిలికి గాలివానలా మారుతుందని భావించిన వాకిటి శ్రీహరి లేఖపై స్పందించారు. మక్తల్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ఆదరణతోనే గెలిచాను అంటూ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. దురుద్దేశంతో రాసిన లేఖలు ఎమ్మెల్యేని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మంత్రివర్గం విస్తరణ ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఒకవేళ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాకిటి శ్రీహరికి అవకాశం వస్తుందో లేదో స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో లేఖలతో తన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయి అన్న ఆందోళనలో ఎమ్మెల్యే ఉన్నారు. అయితే కేబినెట్ విస్తరణలో తనకు చోటు ఉంటుందని భావిస్తున్నా ఏదైనా తేడా జరిగితే ఎలాంటి లేఖలతోనే అన్న ఆవేదన కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.